మార్టిన్ లోథర్ అనేటువంటి సేవకుడు బైబిల్ గ్రంథాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నాడట. ఇలాంటి ఒక బల్ల పెట్టుకుని ఆయన బైబిల్ చదువుతూ దేవుని మాటలన్నీ ఏవైతే ఆయన హృదయాన్ని తాకుతున్నాయో ఆ మాటలను ఒక పేపర్ తీసుకుని అక్కడ ఇంకు పెట్టుకుని ఆ ఇంకుతో రాయటం ప్రారంభిస్తున్నాడట అండి. అపవాది చేయని ప్రక్క నిలబడ్డాడట. మార్టిన్, నువ్వు చేసినవి ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడ ఎలాంటి పాపం చేసావో, ఎవరి దగ్గర ఎలాంటి మోసం చేసావో, లోకంలో ఎవరిని ఎక్కడెక్కడ మోసం చేసావో అన్ని నాకు తెలుసు అని చెప్పి ఒక లిస్ట్ రాసుకుని వచ్చాడటండి. నువ్వు ఎంత దుర్మార్గుడవో తెలుసా, నీ పాపపు చిట్టా ఇదిగని చెప్పి ఒక లిస్ట్ రాసుకుని పేపర్ తెచ్చి ఆ ప్రక్కన పెట్టాడటండి. నువ్వేదో నీ పాపాలు క్షమింపబడ్డాయి అనుకుంటున్నావు, కానీ నువ్వు పాపివే 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 అని చెప్పి గుర్తు చేస్తున్నప్పుడు వెంటనే ఈ మార్టిన్ లోథర్ ఏం చేశాడు తెలుసా, ఆ పేపర్ తీసుకుని ప్రక్కన పెట్టి ఆయన అప్పటి వరకు రాస్తున్న ఇంక్ బాటిల్ ఏదైతుందో, ఆ రెడ్ ఇంక్ ఏదైతుందో ఆ ఇంకుతో దాన్ని పైన తడిపేసాడటండి. ఆయన అన్నాడంట, ఇదిగో ఈ పేపర్ ఇప్పుడు చూడు కనిపిస్తున్నా లేదంటే అపవాదం అంటున్నాడంట, ఇదంతా ఎర్రగా మారిపోయింది, నీ పాపాలకు కనబడట్లేదంటే అప్పుడు అన్నాడు, ఇది నా యేసుక్రీస్తు రక్తానికి సూచన, నా యేసుక్రీస్తు రక్తం చేత నా పాపాలు ఆయన కలిగాడు, నా మీద తన రక్తాన్ని ప్రోక్షించాడు కనుక నేను నీతిమంతుడని చెప్పగానే అపవాదిక ఆయన కనుచూపు మేరలో ఆయన టేబుల్ దగ్గర ఆయన ఇంటిలో కనబడకుండా పోయాడటండి. ఒక గొప్ప సాక్ష్యం.